ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ చీటింగ్ చేశారు. 540 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాడు కమలాకర్ శర్మ అనే వ్యక్తి. ధన్వంతరి ఫౌండేషన్లో భారీగా పెట్టుబడులు పెట్టారు బాధితులు. వారికి ప్లాట్లు ఇప్పిస్తామని నిర్వాహకులు మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ఫౌండేషన్ ఆస్తులను అటాచ్ చేశారు పోలీసులు. దాదాపు 4000 మందిని మోసం చేసింది ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని బాధితులకు డీసీపీ భరోసా ఇచ్చారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ చీటింగ్ చేశారు. 540 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాడు కమలాకర్ శర్మ అనే వ్యక్తి. ధన్వంతరి ఫౌండేషన్లో భారీగా పెట్టుబడులు పెట్టారు బాధితులు. వారికి ప్లాట్లు ఇప్పిస్తామని నిర్వాహకులు మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ఫౌండేషన్ ఆస్తులను కూడా అటాచ్ చేశారు పోలీసులు. దాదాపు 4000 మందిని మోసం చేసింది ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని బాధితులకు డీసీపీ భరోసా ఇచ్చారు. 8 లక్షలు ఒక్క పైసా లేదు నాకు ఇంతవరకు. మోసపోయింది రీసెంట్గా అసలు ఇంట్రెస్ట్ వేయట్లేదు. 3 months ఇంట్రెస్ట్ వేయాలి కదా, వేయటం లేదు. వీడు ఎందుకు వేయట్లేదు అని ఆలోచిస్తే అప్పుడు అందరూ అంటున్నారు, అయ్యి మా చేత ఎవరైతేనే పెట్టించారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ మంత్ వేస్తారమ్మా, నెక్స్ట్ త్రీ మంత్స్కి వేసేస్తారు, ఇది ఏది కలిపేస్తారు. మేమేంటి ఇంకా ఏది కలుపుకుంటే చాలా వచ్చేస్తుంది కదా మనకని చెప్పి చాలా ఇది అయిపోయాం. ఏమీ లేదు, గుడ్డు 4000 మంది బాధితులు వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పిస్తామని అంటున్నారు, వాడు ఇప్పిస్తారు, ధైర్యం వచ్చింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాము. రవి, ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 4000 మందికి మోసం జరిగినట్టు మనకి సమాచారం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కమలాకర్ శర్మ అనే ఒక వ్యక్తి ధన్వంతరి ఫౌండేషన్ ను స్టార్ట్ చేశాడు. అందులో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పారు. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒకరిని చూసి ఒకరు దాదాపు 2000 మంది వరకు కూడా బాధితులు ఇందులో చేరారు. మొత్తం 540 కోట్ల రూపాయల వరకు కమలాకర్ శర్మ కాజేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ రోజు బాధితులందరినీ పిలిచి సిసిఎస్ డీసీపీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఏ బాధితుల నుంచి ఎంత మొత్తంలో ఏం పేరు చెప్పి డబ్బులు కాజేశాడు అనే వివరాలను కూడా సేకరించారు. ఇప్పుడే కమలాకర్ శర్మకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించి వాటన్నిటిని జప్తు చేశారు. ఇప్పటి వరకు జప్తు చేసినటువంటి వాటిలో ఎంత మేర ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని గమనించి వాటి ద్వారా బాధితులకు న్యాయం చేకూరేలా చేస్తామని చెప్పి డీసీపీ హామీ కూడా ఇచ్చారు. ఎందుకంటే తను కేవలం ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి వాటిలో బాధితుల నుంచి ఎంత మేర డబ్బులు అయితే సేకరించారో వాటన్నిటిని పలు బ్యాంక్ అకౌంట్లకు కూడా మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కొంత డబ్బును తను వాడుకోగా మిగిలిన డబ్బంతా కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లలో ఉంది. వాటన్నిటిని కూడా గుర్తించి ఫ్రీజ్ చేశారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు. అందులో ఉన్నటువంటి డబ్బుతో పాటు కమలాకర్ శర్మకు సంబంధించినటువంటి సొంత ఆస్తులు, ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో ఉన్నటువంటి మరికొన్ని ఆస్తులను కూడా గుర్తించి వాటన్నిటిని జప్తు చేశారు. వాటి ద్వారా వచ్చేటటువంటి డబ్బునంతా కూడా బాధితులకు సమానంగా పంచడమా, లేకపోతే ఎవరైనా బాధితులు ఎక్కువ మొత్తంలో పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది 5 లక్షల మేర పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 25 లక్షల మేర పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని బట్టి ఎవరైతే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారో వాళ్లకు ఎక్కువ మొత్తంలో డబ్బు అందించేలా విధంగా చూస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు సిసిఎస్ లో నిర్వహించినటువంటి మీటింగ్ లో దాదాపు 200 మంది బాధితులు కూడా వచ్చారు. వాళ్ళందరి దగ్గర నుంచి సిసిఎస్ పోలీసులు వివరాలు కూడా సేకరించారు. మరి కమలాకర్ శర్మకు సంబంధించినటువంటి కూపీ కూడా లాగుతున్నారు. ఇంకా తనకు బినామీ పేర్లతోనే ఏమైనా ఆస్తులు ఉన్నాయా, బినామీ పేర్లతో ఇంకేమైనా ఫౌండేషన్లు రన్ చేస్తున్నారా, అక్కడ కూడా ఏదైనా మోసాలకు పాల్పడ్డా అనే వివరాలను కూడా సేకరిస్తున్నారు.